హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎం రఫీ బ్లాగ్స్. ఇవాళ మనం ప్రహ్లాదుడు చదువుకున్న చోటు గురించి అయితే తెలుసుకోబోతుంది. ఈ ప్లేస్ కి వెళ్ళడానికి మనం ఫస్ట్ గా అహోబిలంలో ఉన్న మాలోర నరసింహస్వామి ఆలయం దగ్గరికి అయితే వెళ్ళాలి. ఈ ఆలయం పక్కనే మనకి ప్రహ్లాదుడి బడికి దారి అని చెప్పేసి మనకు బోర్డు అయితే ఉంటుంది. సో ఆ బోర్డును చూసి మనం వెళ్ళొచ్చు. ఇక్కడ చిన్నపిల్లల కోసం ముక్కునే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇక్కడ ముక్కోవడం వల్ల చిన్న పిల్లలకి చదువు బాగా వస్తుందని నమ్మకం. ఇక్కడ స్టోరీ ఏంటో చెప్తాను, బాగా వినండి ఫ్రెండ్స్. ప్రహ్లాదుడు హరినామం జపిస్తూ ఉంటాడు. అది నచ్చక ప్రహ్లాదుడికి చదువు నేర్పించడం ఆపేయండి అని హిరణ్యకశిపుడు ఆజ్ఞ వేస్తాడు. ఆ ఆజ్ఞ మేరకు ప్రహ్లాదుడి యొక్క గురువులు అతనికి చదువు నేర్పించడం ఆపేస్తారు. కానీ అప్పట్లో వాళ్ళు ఆజానబావులు కాబట్టి ఆయన ఇక్కడే రాయి మీద రాసి చదువు నేర్చుకుంటాడు. అది కూడా ఆయన సొంతంగా నేర్చుకుంటాడు అనమాట. ఆ అక్షరాలు మనం ఇప్పుడు కూడా చూడవచ్చు. సో ఆ అక్షరాలు మనం ఇక్కడ రాయి మీద అయితే చూడొచ్చు. మీరు కుదిరితే ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఖచ్చితంగా గమనించండి ఫ్రెండ్స్. ఇక ఒక రోజు ఇప్పుడన్నా ప్రహ్లాదుల్లో మార్పు వచ్చిందేమో అని పిలిచి ప్రహ్లాదుతో ఇలా అంటాడు. ప్రహ్లాద, ఇప్పుడు చెప్పు, నువ్వు ఏం నేర్చుకున్నావు అని అంటాడు. అప్పుడు ప్రహ్లాదుడు ఇలా అంటాడు, నేను చాలా చూశాను, చాలా నేర్చుకున్నాను, నాకు బాగా అర్థమైంది అని. ఈ మాటలు విన్న వెంటనే హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుల్లో మార్పు వచ్చిందేమో అని అనుకుంటాడు. కానీ అప్పుడే ప్రహ్లాదుడు విష్ణు భగవానుడిని పొగుడుతూ మాట్లాడతాడు. అప్పుడు హిరణ్యకశిపుడికి చాలా కోపం వచ్చి ప్రహ్లాదుడిని పై కొండ మీద నుంచి విసిరేస్తాడు. అప్పుడు ప్రహ్లాదుడు కింద పడకుండా విష్ణు భగవానుడు కాపాడుతాడు. ఇదంతా ఈ కొండ మీద జరిగింది. సో తెలుసుకున్నారు కదా. మీరు ఎప్పుడన్నా అహోబిలం వస్తే ఈ ప్లేస్కి ఖచ్చితంగా వచ్చి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే మీకు మొదట్లో మాలోర నరసింహస్వామి ఆలయం అని చెప్పాను కదా, ఆ ఆలయం గురించి కూడా నేను ఒక వీడియో చేశాను. కుదిరితే వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. మా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.